Hello friends, you welcome to Sham Institute. So we will discuss today's current affairs. 17th కదా. సో ఇక్కడ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్స్ మొదటిది విషపూరిత దేశాలు. నెక్స్ట్ మనకి ఎకోవిరన్ ఎక్సర్సైజ్ వ్యాయామం. తర్వాత నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి విశాఖ తీరంలో పింక్ సఖి. తర్వాత దేవాలయాల మహాకుంభ్. తర్వాత బుకావు నగరం ఆక్రమణ. నెక్స్ట్ 17వ బ్రిక్స్ సమ్మిట్, 38వ జాతీయ క్రీడలు. ఇవి మనము డిస్కస్ చేయబోతున్నాం. సో వన్ బై వన్ స్టార్ట్ చేద్దాం. మొదటిది విషపూరిత దేశాలు. ఈ విషపూరిత దేశాలు అంటే మనకి కాంటెక్స్ట్ ఏంటి అని అంటే ఎక్కువ పొల్యూషన్ని రిలీజ్ చేస్తున్న దేశాలు అన్నమాట. ఇది మనకి వాటి వార్తల్లో ఉంది అంశం. అది వాతావరణంలోకి విషవాయువులను వెదజల్లుతున్న దేశాల లిస్ట్ ఇచ్చాడు మనకి. అంటే వాటిని కోట్ల మెట్రిక్ టన్నుల్లో ఇచ్చాడనమాట. ఎన్ని కోట్ల మెట్రిక్ టన్నులు ఉద్గారాలను రిలీజ్ చేస్తున్నాయనే కాన్సెప్ట్ మీద మనకి ఈ పర్టికులర్ టాపిక్ నడుస్తుంది. సో ఇక్కడ వాతావరణ మార్పుల మూలంగా ప్రకృతి విపత్తులు అంటే మనకి హజార్డ్స్ వస్తాయి కదా, మనకి క్లైమేట్లో మార్పులు కానీ వాతావరణంలో వచ్చే మార్పులు ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయంటే వాతావరణంలో విషవాయువుల శాతం పెరగడం వల్ల, అంతేకాకుండా ముఖ్యంగా శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం వల్ల. శిలాజ ఇంధనాలు అంటే మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. అంటే ఈ ముడి చమురు లాంటివి, క్రూడ్ ఆయిల్ లాంటివి, పెట్రోలు, డీజిల్, కిరోసిన్, థార్ ఇలాంటివన్నీ మనం ఏం చేస్తున్నామంటే విచ్చలవిడిగా వాడుతున్నాం. వాటి వాడకం వల్ల ఏమవుతుంది అంటే కర్బన ఉద్గారాలు పెద్ద ఎత్తున వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ వల్ల భూతాపం పెరిగిపోతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ కాంటెక్స్ట్ వచ్చేస్తుంది అనమాట. రావడానికి రీజన్ ఏంటి అని అంటే ఇవన్నీ కారణాలే. తర్వాత ఈ వాయువును శోషించుకుంటున్న సముద్రాలు సైతం ఆమ్లీకరణకు గురవుతున్నాయి. ఆమ్లీకరణ అంటే ఎసిడిఫికేషన్ అంట. అంటే మనకు తెలుసు కదా, pH వాల్యూ 7 కంటే తక్కువ ఉంటే ఆమ్లాలని, 7 కంటే ఎక్కువ ఉంటే మనకి క్షారాలని అంటాం కదా. సో అలాగా ఈ సముద్రాలు కూడా ఏమవుతాయంటే ఆమ్లీకరణకు గురవుతున్నాయి. తర్వాత పారిశ్రామిక విప్లవంలోకి ముందుగా అడుగుపెట్టిన అగ్రదేశాలు విచ్చలవిడిగా శిలాజ ఇంధనాలను వాడుతున్నాయి. పారిశ్రామిక విప్లవం అంటే ఏంటి అంటే ఇండస్ట్రియలైజేషన్ అనమాట. ఈ పరిశ్రమల మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ అయిన దేశాలు, అంటే ఏవైతే దేశాలు ముందుగా పారిశ్రామికీకరణం అయ్యాయో వాటి ఉద్గారాలు కూడా ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు అది ప్రధానమైన పాయింట్ అనమాట. సో మరి ఈ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఒక స్థాయికి వెళ్ళిపోయాయి, ఉద్గారాలు పెరుగుతున్నాయి ఆబ్వియస్. అయితే మరి ఈ ఉద్గారాలు అంటే వాటి నుంచి వచ్చే ఈ శిలాజ ఇంధన ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఆ దేశానికి ఒక్క దేశానికి ఆ ప్రాబ్లం అంటే కాదు, మొత్తం ప్రపంచానికి మొత్తం ప్రాబ్లమే. ఎందుకు అనంటే ఇక్కడ చూడండి, భూతాపం వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ వల్ల భూతాపం వస్తుంది. భూతాపం వస్తే భూమి మొత్తానికి వస్తుంది, కానీ ఓన్లీ అమెరికా ఒక్కటే ఎక్కువ ఉద్గారాలు ఉన్నాయని అమెరికాకి రావడం, చైనా ఎక్కువ ఉద్గారాలు ఉంటే చైనాకి రావడం అలా ఉండదు కదా. ఎఫెక్ట్ అందరికీ ఉంటుంది. సో కానీ ఇవేంటి అని అంటే వాటి ఉద్గారాల కంట్రోల్లో అంటే వాటిని నియంత్రించుకోవడంలో ఎలాంటి మార్పు రావడం లేదనమాట ఇయర్ బై ఇయర్. సో అందుకని ఏమవుతుంది, వాటి గురించి ఉన్న లిస్ట్ ఇచ్చారు. అసలు ఎవరు ఎక్కువ ఉద్గారాలు చేస్తున్నారు, ఎక్కువ ఎన్ని కోట్ల మైక్రాన్లు ఎన్ని కోట్ల మెట్రిక్ టన్నుల ఉద్గారాలు ఒక్కొక్క దేశాన్ని నుంచి వస్తున్నాయనే లిస్ట్ ఇచ్చారు. వీటిల్లో ప్రధానంగా ఒక 5 దేశాలు మనకి ఒక టాప్ లిస్ట్లో కనిపించాయి అనమాట. ఈ 5 దేశాలు ఏంటి అని అంటే ఉద్గారాలు చాలా తీవ్రమైన ఉద్గారాలు, కార్బన్ డైఆక్సైడ్ అనండి, కార్బన్ మోనాక్సైడ్ అవనివ్వండి, ఇలాంటి ఉద్గారాలు హై ఎండ్లో ఉన్న దేశాలు ఇవన్నమాట. వీటిని కనుక మనం ఒకసారి చూస్తే భారతదేశం కూడా ఉంది, కానీ భారతదేశం టాప్ 5లో లేదు. సో మొదటిది ఏది అని అంటే మొట్టమొదటిగా మనకు కనిపిస్తోంది ఈ లిస్టులో, ఈ ఉద్గారాల లిస్టులో మనకి టాప్లో కనిపిస్తోంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అమెరికా. అన్నింటిలో టాపే అమెరికా, అంతే కదా. ఉద్గారాలలో కూడా ఇది కూడా పారిశ్రామిక ఉద్గారాలు ఇవి. అమెరికా మొదటి స్థానంలో ఉంటే చైనా రెండవ స్థానంలో ఉంది, రష్యా మూడో స్థానంలో ఉంటే జర్మనీ 4, 5వ స్థానంలో యూకే ఉంది.
ఇవి టాప్ 5 నేషన్స్. ఇక్కడ ఎన్ని కోట్ల మెట్రిక్ టన్నులో ఇచ్చాడు చూడండి, 43,190 మెట్రిక్ టన్నులు, కోట్ల మెట్రిక్ టన్నులు ఉద్గారాలు. చాలా తీవ్ర స్థాయి కదా. ఇక్కడ చూడండి ఒకసారి ఈ పాయింట్ చూడండి. ఆ తర్వాత చాలా దేశాలు అదే బాట పట్టాయి. ఫలితంగా పొడవుపై ప్రాణుల మనుగడ కష్టతరమవుతోంది. మరి ఈ ఉద్గారాలు పెరిగితే ఏమవుతుంది? ఖచ్చితంగా మనుగడకి కష్టమే కదా. అంతేకాకుండా మనం చూడండి, మొబైల్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాం, మొబైల్స్కి టవర్లు ఎక్కువ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ టవర్ల వల్ల ఏమవుతుంది? రేడియేషన్ పెరిగి కొన్ని జీవులు మనకు కనిపించడం మానేశాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, స్పారోస్, పిచ్చుకలు చూడండి. ఒకప్పుడు గ్రామ ప్రాంతాల్లో వీటిలో బాగా విరివిగా కనిపించేవి, ఇప్పుడు ఆల్మోస్ట్ అదృశ్యం అవుతున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. రేడియేషన్ తీవ్ర స్థాయికి వెళ్ళేటప్పటికి వాటి మనుగడ కష్టమవుతుంది. కాకులు కూడా ప్రీవియస్గా ఉన్నంత నెంబర్ లేదు చూడండి, ఇప్పుడు తగ్గిపోతూ ఉంది. ఇవంతా రేడియేషన్ వల్ల అనమాట. ఇక్కడ మనం చెప్తోంది పర్యావరణంలో కార్బన్ డైఆక్సైడ్ వల్ల, బట్ రేడియేషన్ వల్ల కూడా ఇంపాక్ట్స్ ఉన్నాయి కదా, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. తర్వాత 1750 నుంచి 2023 మధ్యకాలం చాలా ఇంపార్టెంట్ అనేది. 1750 నుంచి 1750 నుండి 2023 మధ్యకాలానికి ఈ గ్యాప్లో వీటి ఉద్గారాలు ఎలా ఉన్నాయని చూపిస్తున్నాడు. ఆయా దేశాలు వెలువరించిన కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల గురించి మాట్లాడుతున్నాడు. 1750 నుంచి ఎందుకు 1750 తీసుకున్నాడంటే, ఈ పారిశ్రామికీకరణ స్టార్ట్ అయింది ఇదే టైంలో అనమాట. 18వ శతాబ్దం ఈ టైం నుంచి ఒక్కొక్క దేశం, ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాల లిస్టులో చూడండి, పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలు. మరి వీటిల్లో కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల తీవ్రత ఎక్కువగా ఉందని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఒక పాయింట్ చూద్దాం, ఒక కాంటెక్స్ట్ గురించి చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు? అమెరికా అని చెప్తున్నాం. అమెరికా టాప్లో ఉంది. తర్వాత చైనా నెక్స్ట్ పొజిషన్లో ఉంది. ఇవి టాప్లో ఉన్నా కూడా నెగిటివే కదా, ఇవి నెగిటివ్ సెన్స్లో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనమాట. కోట్ల మెట్రిక్ టన్నులు. ఎన్ని కోట్ల మెట్రిక్ టన్నులు అంటే, అమెరికా వచ్చినప్పటికి 43,190 కోట్ల మెట్రిక్ టన్నులు, చైనా వచ్చినప్పటికి 27,000 చిల్లర. ఈ నెంబర్లు ఎందుకు అని అర్థమవుతాయి మీకు, భారతదేశం ఎక్కడ ఉందని తెలుస్తుంది అనమాట. అట్లా రష్యా వచ్చేటప్పటికి, రష్యా, జర్మనీ, యూకే, ఇవి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది 12,000, ఇది 9,000, ఇది 7,000. తర్వాత దీని తర్వాత జపాన్ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశమే కదా. ఆసియా ఖండంలో పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్ ఉంది. కానీ వాళ్ళు ఏంటి అంటే, గత 5 నుంచి 10 సంవత్సరాల గ్యాప్లో ఈ ఉద్గారాల మీద ఫోకస్ చేసి తగ్గించుకుంటూ వస్తున్నారు. సో జపాన్కి వచ్చేటప్పటికి ఇది 6,000 చిల్లరలో ఉంది. ఇండియాకు వచ్చేటప్పటికి, ఇండియా కూడా 6,000 దగ్గరగానే ఉంది. ఇది 6,480 అయితే ఇది 6,290 కోట్ల మెట్రిక్ టన్నులు అనమాట. మన తర్వాత ఫ్రాన్స్ ఉంది, తర్వాత కెనడా, తర్వాత ఉక్రెయిన్. ఇక్కడ చూడండి ఎంత డేంజర్ జోన్లో ఉన్నామో. ఫస్ట్ కంట్రీ ఏదని అడుగుతాడు ఉద్గారాలలో, అమెరికా హయ్యెస్ట్. భారతదేశం ఎన్నో స్థానంలో ఉందని అడుగుతాడు. భారతదేశం మనకు వచ్చేటప్పటికి ఇది ఫస్ట్ కదా, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 7వ స్థానంలో ఉంది. భారతదేశం 7th పొజిషన్లో ఉందన్నమాట. దేనిలో? ఉద్గారాలలో, కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలలో. ఇవి కోట్ల మెట్రిక్ టన్నులు ఇక్కడ మనకి ఇచ్చింది, అది తెలిస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్కి వెళ్దాం. ఒక క్వశ్చన్ చూద్దామా దీని మీద. 1750 నుండి 2023 మధ్యకాలంలో కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు అత్యధికంగా వెలువరించిన దేశం ఏది అని అంటున్నాడు. సో చైనా 2nd పొజిషన్ కదా, చైనా 2nd పొజిషన్, రష్యా 3rd పొజిషన్, అమెరికా 1st పొజిషన్. అంతేనా? ఇదే కదా మనం ఆర్డర్ చూసింది. ఇక్కడ చూసాం కదా, జస్ట్ ఇప్పుడే చూసాం కదా, ఇదిగోండి. రష్యా 3వ స్థానం, జర్మనీ 4వ స్థానం అనుకున్నాం కదా, 4వ స్థానం జర్మనీ, 4th, రష్యా 3rd, చైనా 2nd, అమెరికా 1st, ఇండియా ఎన్నో స్థానం? ఇండియా వచ్చి 7th పొజిషన్, 7వ స్థానం. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్ కదా, బి ఈజ్ కరెక్ట్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. ఏకోవీరన్ ఇది ఆర్ అనమాట. ఏకోవీరన్ ఎక్సర్సైజ్ కదా, ఎక్సర్సైజ్, ఏకోవీరన్ ఎక్సర్సైజ్. సో
ఇది 13వ ఎడిషన్ అనమాట. 13వ ఎడిషన్, 13th ఎడిషన్. ఇది సైనిక విన్యాసానికి ఆతిథ్యం ఇచ్చింది ఎవరు అని అంటే, ఇట్లా మనకి ఎన్నో ఎడిషన్ అడగచ్చు, ఎక్కడ జరిగింది అని అడగచ్చు. ఇప్పుడు చూడండి, భారత సైన్యం మరియు మాల్దీవుల జాతీయ రక్షణ దళం ఈ రెండింటి మధ్య 13వ ఎడిషన్ ఉమ్మడి సైనిక విన్యాసం. ఎలాంటి విన్యాసం ఇది? సైనిక విన్యాసం. సైనిక విన్యాసమా, వాయు విన్యాసమా, లేకపోతే ఏ రకమైన రక్షణ విన్యాసమో తెలియాలి. వాయువు అయి ఉండొచ్చు, లేదా సైనిక విన్యాసం అయి ఉండొచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇంకేమవచ్చు, ఎయిర్ అవ్వచ్చు, ఎయిర్ కానీ, లేకపోతే ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, లేకపోతే నావీ కానీ, నౌక అయి ఉండొచ్చు, నౌకలకు సంబంధించిన అయి ఉండొచ్చు. ఈ వ్యాయామాల్లో ఇది సైనిక విన్యాసం. సైనిక వ్యాయామం అంటున్నాడు కదా, ఇది కూడా ఇంపార్టెంట్. సైనిక వ్యాయామం ఏకవీరన్ మాల్దీవులలో ప్రారంభమైంది అంటున్నాడు. ఏకవీరన్ ఎక్కడ అంటే మాల్దీవులలో. ఇది మనకేంటి అని అంటే, ఈ ఏకవీరన్ అనేది 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, 2 yearsకి ఒకసారి జరుగుతుంది. ఈ 2 yearsకి ఒకసారి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం 2025లో మాల్దీవ్స్లో జరిగింది అనుకోండి, 2027లో భారతదేశంలో జరుగుతుంది, 2029లో మళ్ళీ మాల్దీవ్స్లో జరుగుతుంది. అట్లాగనమాట. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కంట్రీలో జరుగుతుంది. ఇప్పుడు 2025 మనకి ఎక్కడ జరిగినట్లు, 2025 మాల్దీవ్స్ కదా, 2025 మాల్దీవ్స్లో జరిగింది కదా, మాల్దీవులు. 2023 ఎక్కడ జరిగి ఉంటుంది? భారతదేశంలో జరిగి ఉంటుంది. భారతదేశంలోని ఉత్తరాఖండ్లో జరిగిందనమాట, ఉత్తరాఖండ్. 2021 మాల్దీవులో జరిగి ఉంటుంది, మళ్ళీ మాల్దీవ్స్. ఇలాగనమాట. 2019లో భారత్లో జరిగి ఉంటుంది. ఇది స్టైల్. సో 2023 ఉత్తరాఖండ్లో జరిగింది, 2025 మాల్దీవ్స్లో జరుగుతుంది. ఎన్నో ఎడిషన్? 13వ ఎడిషన్. 2023లో 12వ ఎడిషన్, 2021లో 11వ ఎడిషన్. 12వ ఎడిషన్ ఉత్తరాఖండ్లో జరిగింది భారతదేశంలో, 11వ ఎడిషన్ 2021 మాల్దీవ్స్లో జరిగింది. ఏకోవీరన్ ఏ దేశాల మధ్య? భారత్ అండ్ మాల్దీవ్స్ మధ్య 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే సైనిక విన్యాసం అనమాట. ఎన్నో ఎడిషన్? ప్రజెంట్ ఇది 2025 13వ ఎడిషన్ అనమాట, 13వ ఎడిషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని పాయింట్స్ చూద్దాం, కొన్ని లక్ష్యాలు, వీటిని చూద్దాం ఒకసారి. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనం సైనిక విన్యాసం. ఆర్మీ డ్రెస్ కూడా కనిపిస్తుంది కదా, ఆర్మీ డ్రెస్. వీరన్ వ్యాయామం గురించి కనుక మనం చూస్తే, ద్వైపాక్షిక వార్షిక వ్యాయామం అంటున్నాడు. ద్వైపాక్షిక అంటే బైలాటరల్ అనొచ్చు, 2 సంవత్సరాలకు ఒకసారి. బైఎనియల్ అంటారు, బైఎనియల్ అంట. బైఎనియల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సో అది పాయింట్. మాల్దీవులలో మాట్లాడే దివేహి భాషలో ఏకవీరన్ అంటే ఏంటి అంటే స్నేహితులు అని అర్థం. మాల్దీవుల భాష ఏంటి? దివేహి. మాల్దీవుల భాష అనమాట ఇది, దివేహి అనేది. ఈ దివేహి భాషలో ఏకోవెరన్ అని అంటే మీనింగ్ ఏంటి అంటే స్నేహితులు అని, మిత్రులు అని, ఫ్రెండ్స్ అని. ఓకేనా? దట్స్ వన్. సో లక్ష్యం ఏంటి? తిరుగుబాటును ఎదుర్కోవడం మరియు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పరస్పర సహకారాన్ని, సామర్థ్యాన్ని పెంచుకోవడం మరియు ఉమ్మడి మానవతా సహాయం మరియు విపత్తు సహాయ కార్యకలాపాలను నిర్వహించడం. ఇది మెయిన్ టార్గెట్ అనమాట, లక్ష్యం అనమాట. దట్ ఇస్ వన్. సో మరి మనం ఏకవీరన్ గురించి డిస్కస్ చేసాం కదా. ఏకవీరన్ ఏ దేశాలకు మధ్య? మాల్దీవ్స్, భారత్కి మధ్య. ఇంకో కాన్సెప్ట్కి వద్దాం. విశాఖ తీరంలో పింక్ సఖి. విశాఖ తీరంలో పింక్ సఖి అంటే కొత్తగా ఉంది కదా, టైటిలే కొత్త, డిఫరెంట్గా ఉంది కదా. పింక్ సఖి అంటున్నాడు. సఖి అంటే విమెన్ కదా, విమెన్కి రిలేటెడ్. పింక్ అంటే కలర్ చెప్తున్నాడు. ఇక్కడ ఏదో ఆ కలర్కి ఇంపార్టెన్స్ ఏదో ఇస్తున్నాడు. ఎక్కడ బీచ్? ఎక్కడ? విశాఖ బీచ్ కదా, బీచ్ కదా. యా, ఇప్పుడు చూద్దాం కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే విశాఖ తీరంలో పింక్ సఖి శారీ వాక్ అంటున్నాడు. శారీ వాక్ కొత్తగా ఉంది కదా ఈ పేరు. శారీ వాక్ అంటే ఏంటి అంటే చీరలతోటి నడవడం. ఏ చీరలు? ఏ కలర్ చీరలు? పింక్ కలర్ చీరలు అనమాట. ఎక్కడ? విశాఖ తీరంలో. సో ఇక్కడ ఆర్కే బీచ్లో వీళ్ళు వినూత్నమైన ప్రదర్శన ఇచ్చారనమాట మహిళలు. వాళ్ళలో మనకి ఇక్కడ గౌతమి కనిపిస్తున్నారు చూడండి, వెటరన్ హీరోయిన్ ఉన్నారు కదా గౌతమి. ఆవిడ ఆధ్వర్యంలో వీళ్ళంతా ఏం చేశారంటే విమెన్ అంతా ఈ పింక్ శారీస్ కట్టుకొని, పింక్ శారీస్ ఎందుకు అని అంటే క్యాన్సర్ పైన అవగాహన కలిగించడానికి అనమాట. క్యాన్సర్ పైన అవగాహన కలిగించడానికి ఈ పింక్ శారీస్ తోటి దాదాపుగా 2500 మంది మహిళలు ఇక్కడ వాక్ చేశారనమాట, శారీ వాక్ చేశారనమాట. సో అందుకని ఇది న్యూస్లో ఉంది.
ఎంతమంది? 2500 మంది. ఎక్కడ? విశాఖలోని ఆర్కే బీచ్లో. సో దేనికి రిలేటెడ్గా? క్యాన్సర్ వ్యాధి ఉంది కదా, క్యాన్సర్ పైన అవగాహన కలిగించడానికి. అవగాహన ఎలా వస్తుంది? వాళ్ళు వాక్ చేసుకుంటూ వెళ్తే అంటే చూసే జనాలందరూ ఎందుకు వీళ్ళు ఈ పింక్ శారీలో, అందరూ పింక్ శారీలో కనిపిస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అని ఆలోచిస్తారు. దాని గురించి వాకప్ చేస్తారు. ఓహో, వీళ్ళు క్యాన్సర్ అవగాహన గురించి వెళ్తున్నారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇది అవగాహన ఇచ్చే పద్ధతి అనమాట. ఇది ఒక వినూత్న పద్ధతి. సో శారీ వాక్ అనమాట. సో మనకి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. శారీ వాక్, సఖీ శారీ వాక్ అంతేనా? పింక్ సఖీ శారీ వాక్, పింక్ సఖీ శారీ వాక్. సఖీ అంటే విమెన్, పింక్ కలర్. శారీ వాక్ అంటే శారీస్ తోటి నడవడం. సో ఇది ట్యాగ్ అనమాట. సో ఇక్కడ శారీ వాక్లో సినీ నటి గౌతమి, విశాఖ మేయర్ హరివెంకట కుమారి వీళ్ళు పాల్గొన్నారనమాట. ఇదేంటి అని అంటే లైఫ్ అగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఈవిడ గౌతమి. లైఫ్ అగైన్ ఫౌండేషన్ కూడా ఇంపార్టెంట్. లైఫ్ అగైన్ మరలా జీవితం అంతేనా? లైఫ్ అగైన్ అనే స్వచ్ఛంద సంస్థ, లైఫ్ అగైన్ ఫౌండర్ అనమాట. ఎవరు? గౌతమి. ఈవిడ, ఇది కూడా ఇంపార్టెంట్. లైఫ్ అగైన్ ఫౌండేషన్ ఫౌండర్ ఎవరు అని అడుగుతాడు. ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గౌతమి. దీనికి క్యాన్సర్ గురించిన అవగాహన ఇవ్వడం కోసం, ఎందుకంటే ఆవిడ కూడా ఆల్రెడీ క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యారు ఆవిడ. సో దాని నుంచి బయటపడ్డారనమాట. సో ఆవిడకి బాగా దాని గురించి అవగాహన ఉంది కాబట్టి ఆవిడ ఏం చేశారు అని అంటే ఈ విశాఖ మేయర్తో కలిసి మహిళలందరినీ గ్యాదర్ చేసి పింక్ శారీస్ తోటి వాక్ చేయడం జరిగింది. అది పాయింట్ అనమాట. సో దీంతో మనకి కొన్ని అక్కడ మెమోరియల్ ట్రస్ట్లు, అక్కడ ఉన్న ఏవేవైతే ఆ విశాఖపట్నంలో ఉన్న కొన్ని మెమోరియల్ ట్రస్ట్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. దట్స్ అ పాయింట్. సో నెక్స్ట్ మనకి వెళ్ళిపోదాం, నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా చూద్దాం. విశాఖపట్నంలో పింక్ సఖీ శారీ వాక్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొన్నారు? ముఖ్య అతిథిగా పాల్గొన్నది గౌతమి కదా. ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్ అంతేనా? ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో విశాఖపట్నంలో పింక్ శారీ వాక్ ఏ అంశంపై అవగాహన కల్పించడానికి నిర్వహించబడింది? ఇది క్వశ్చన్ అడిగే తరీకా. మంచి క్వశ్చన్, చాలా గుడ్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు మనం ఇప్పుడే డిస్కస్ చేసాం కాబట్టి బాగా ఈజీగా ఉంటుంది, తెలిసిపోతుంది. ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అన్నీ తెలిసినట్టుగానే అనిపిస్తూ ఉంటాయి. మొదటి ఆప్షన్ చూడగానే ఇదేనేమో అనిపిస్తుంది, సెకండ్ ఆప్షన్ చూడగానే దీనికంటే ఇది బెటర్గా ఉందనిపిస్తుంది, థర్డ్ ఆప్షన్ చూడగానే ఈ రెండు కాదేమో ఇదేమో అనిపిస్తుంది. మనకి ఆ కాన్సెప్ట్ తెలియనప్పుడు, దాని గురించి ఉన్న అవగాహన లేనప్పుడు ఆ డౌట్ వచ్చేస్తుంది అనమాట. సో మనకి క్యాన్సర్ అవగాహన గురించి కదా, క్యాన్సర్ అవగాహన గురించి ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇది ఒక స్పెషల్ వన్. ఆలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్పో, అంతర్జాతీయ ఆలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్పో తిరుపతిలో ఫిబ్రవరి 17 నుంచి 19 దాకా జరుగుతుందన్నమాట. ఇది ఆలయాలను పరిరక్షించుకోవడానికి ప్రభుత్వం వినూత్నంగా అంతర్జాతీయ వేదికగా తిరుపతిలో ఈ ప్రోగ్రాంను జరుపుతోందన్నమాట. అంతర్జాతీయ వేదికగా. సో దీని ఉద్దేశం ఏంటి అని అంటే ఆలయాల పరిరక్షణ, వాటిని ప్రపంచీకరణం చేయడం, అంటే ప్రపంచానికి వాటి విలువలను, వాటి గొప్పతనాల్ని, భారతదేశ సంస్కృతిని తెలియజేసే విధంగా ఇలాంటి సమావేశాలు, ఇలాంటి ఎక్స్పోలు చేస్తుందన్నమాట. సో గుడ్ ఐడియా కదా. దీనికి వీళ్ళు పెట్టిన పేరు ఏంటి అంటే దేవాలయాల మహాకుంభ్ అని పేరు పెట్టారు. దీనిలో భాగంగా మనం కనుక చూస్తే ఒకసారి ఇది మనకి 3 రోజుల పాటు జరగనున్న సదస్సు అనమాట. 17, 18, 19. 17 ఫిబ్రవరి, 18 ఫిబ్రవరి, 19 ఫిబ్రవరి. ఈ వికసిత్ భారత్ లక్ష్యంతో దీన్ని ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ ప్రోగ్రాం కింద మార్పులు తీసుకొస్తున్నామని చెప్పడానికి అనమాట. ఒక్కొక్క రంగంలో ఇప్పుడు దేవాలయాల పరిస్థితిని మార్పు చేయడానికి అనే కాన్సెప్ట్ అనమాట. దీనిలో ఎవరెవరు పాల్గొంటున్నారంటే మన చీఫ్ మినిస్టర్, ఏపీ చీఫ్ మినిస్టర్తో పాటు మహారాష్ట్ర, గోవాలకు చెందిన చీఫ్ మినిస్టర్స్ కూడా పాల్గొంటున్నారు. సో ఏపీ, మహారాష్ట్ర, గోవా సీఎంలు చంద్రబాబు, దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ ప్రమోద్ సావంత్, దేవేంద్ర ఫడ్నవీస్, తర్వాత చంద్రబాబు నాయుడు, ఈ ముగ్గురు పాల్గొంటున్నారనమాట. సో అదొక ప్రాముఖ్యత చెందింది. వికసిత్ భారత్ లక్ష్యంతో జరుగుతోంది, 3 రోజుల పాటు జరగనుందనమాట. సో మరి దీనికి సంబంధించిన కొన్ని అంశాలు చూద్దాం మనం. ఇక్కడ అంతర్జాతీయ దేవాలయాల సమావేశం అండ్ ఎక్స్పో, దీన్ని ఏమంటామంటే ITCX అంటారు. ITCX, ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్
కన్వెన్షన్ అండ్ ఎక్స్పో అనమాట. కన్వెన్షన్ అండ్ ఎక్స్పో 17 నుంచి 19 వరకు. ఎక్కడ? తిరుపతి. ఇది తెలియాలి కదా, తిరుపతిలో జరుగుతోంది. ఇక్కడ కనుక గమనిస్తే టెంపుల్ కనెక్ట్ అంత్యోదయ ప్రతిష్టాన్తో కలిసి నిర్వహిస్తున్న అంత్యోదయ ప్రతిష్టాన్, ఇదొక స్వచ్ఛంద సంస్థతో కలిసి నిర్వహిస్తున్న ప్రోగ్రామే ఐటీసీఎక్స్ ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో 2025 హిందూ, సిక్, బౌద్ధ మరియు జైన సంస్థలను ఒకచోట చేర్చి ప్రపంచవ్యాప్తంగా ఆలయ పర్యావరణ వ్యవస్థలను, అంటే వీళ్ళందరిది ఆలయ పద్ధతే ఉంటుంది, హిందువులది, సిక్కులది, బౌద్ధులది, జైనులది అందరిది ఆలయ పద్ధతి అనమాట, టెంపుల్స్ మోడల్ అనమాట. సో ఒకచోట చేర్చి ప్రపంచవ్యాప్తంగా ఆలయ పర్యావరణ వ్యవస్థలను నెట్వర్క్ చేయడానికి, వీటన్నిటిని అనుసంధానం చేయడానికి, బలోపేతం చేయడానికి మరియు ఆధునీకరించడానికి ఒక డైనమిక్ వేదికను అందిస్తుందన్నమాట ఇది. అదే సమయంలో వారి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కూడా జరుపుకుంటారనమాట. ఏంటి ఇంపార్టెన్స్ కూడా ప్రపంచానికి తెలిసే విధంగా సాంస్కృతిక ఆ పర్టికులర్ ప్రదేశాల యొక్క సాంస్కృతికంగా అవి ఎలా గొప్పవి అనే విషయం కూడా తెలిసే విధంగా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారనమాట. దట్ ఈస్ అ పాయింట్. ఎక్కడ మనకి ప్లేస్ ఎక్కడ? తిరుపతిలో అనమాట. తిరుపతిలో ఇదిగోండి, ఇది ఎక్స్పో. మహాకుంభ ఆఫ్ ద టెంపుల్స్ అని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో. ఓకేనా? ఇక్కడ మనం చూస్తే ఒకసారి ఈ కార్యక్రమంలో దాదాపుగా 58 దేశాలు పాల్గొంటున్నాయి. 58 కంట్రీస్ 1581 భక్తి సంస్థలు, హైబ్రిడ్ భాగస్వామ్యం ఉంటుంది మరియు 111 మందికి పైగా వక్తలు, 15 వర్క్షాపులు, ఇలా చాలా స్టాండర్డ్గా స్ట్రాంగ్గా ప్లాన్ చేశారనమాట ఈ ప్రోగ్రామ్ని. తర్వాత మనం కనుక చూస్తే ఇంకొక కాన్సెప్ట్కి వచ్చేద్దాం. ఇక్కడ ఇది అంతర్జాతీయ అంశం అనమాట, ఇంటర్నేషనల్ ఇష్యూ కదా. బుకావు, ఈ బుకావు నగరం ఆక్రమణకు గురైందనమాట. ఈ బుకావు ఎక్కడిది అంటే డొమినికన్ కాంగోలోదనమాట. కాంగోకి సంబంధించిన దేశం ఇది, ఒక ప్రాంతం ఇది. బుకావు అనేది ఒక సిటీ అనమాట. దీన్ని రెబల్స్, అక్కడ ఉన్న యుగాండాకి సంబంధించిన రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఆక్రమించుకున్నారనమాట, బుకావుని. వార్తల్లో ఉంది కాబట్టి మనం తెలుసుకోవాలి కదా. బుకావు నగరం ఇదే దూరంలో కొన్ని రోజుల క్రితమే ఇంకొక సిటీని ఈ ఉగాండాకి సంబంధించిన ఈ ఎక్స్ట్రీమిస్టులు అనమాట, అంటే బాగా తీవ్రవాదులు అనమాట. వీళ్ళు ఏం చేశారు అంటే ఈ కాంగోలో వీళ్ళ ప్రాక్టీసెస్ని ఫాస్ట్ స్పీడప్ చేశారనమాట. ఈ గ్రూప్ పేరేంటి అని అంటే మనకి రువాండాకి చెందిన, యుగాండా కాదు రువాండాకు చెందిన, రువాండా మద్దతున్న M23 అనమాట. M23 రువాండా మద్దతున్న వాళ్ళు అనమాట. వీళ్ళు రువాండా మద్దతున్న తిరుగుబాటుదారులు కాంగోలో వీళ్ళు ఈ పట్టణాన్ని, ఈ బుకావు అనే పట్టణాన్ని ఆక్రమించుకున్నారనమాట. సో ఇక్కడ ఏంటి, తూర్పు కాంగోలోని 2వ అతిపెద్ద నగరం ఇది బుకావు. తూర్పు కాంగోలో, ఈస్ట్ కాంగోలో 2వ పెద్ద నగరం అనమాట ఏది, బుకావు అనేది. అక్కడి గవర్నర్ కార్యాలయంలో వీళ్ళు తిష్ట వేసేసి ఆ క్రమంలో ప్రభుత్వ బలగాల నుంచి నామమాత్రపు ప్రతిఘటన ఎదురైంది. దాడులకు భయపడి చాలామంది వెళ్ళిపోయారనమాట. దాదాపుగా ఈ బుకావు జనాభా 13 లక్షల పైగా ఉంటుంది, తూర్పు కాంగోలోదనమాట. కీలకమైన గోమా నగరాన్ని M23 తిరుగుబాటుదారులు ప్రీవియస్ మంత్లోనే కంట్రోల్ తీసేసుకున్నారనమాట. గోమా నగరం, దీనికి ముందు వీళ్ళు ఈ రువాండా సపోర్ట్ ఉన్న M23 అనేది వీళ్ళ గ్రూప్ పేరు అనమాట. దీనికి ముందు, బుకావోకు ముందు గోమా, ఈ గోమా అనే సిటీని వీళ్ళు కంట్రోల్ తీసేసుకున్నారనమాట లాస్ట్ మంత్ జనవరిలో అనమాట. ఇది జనవరిలో. ఇప్పుడు వచ్చేటప్పటికి ఫిబ్రవరిలో వచ్చేటప్పటికి బుకావు అనే ఈ సిటీని కంట్రోల్ తీసేసుకున్నారు. M23 ఉగ్రవాద సంస్థ అనమాట. రువాండా సపోర్ట్ తోటి వీళ్ళు ఇలా చేస్తున్నారు. మనకి ఏమేమి అవసరం ఇక్కడ, సిటీ అవసరం, దీని ముందు సిటీ ఏదైతే కంట్రోల్ తీసుకున్నారో అవసరం, ఈ రువాండా సపోర్ట్ ఉన్న గ్రూప్ అవసరం. తర్వాత ఇక్కడ ఇంకా మనం ఏమైనా పాయింట్స్ చూడొచ్చా అంటే ఉన్నాయి కొన్ని పాయింట్స్ మనం చూడాల్సినవి. కాంగో కదా, ఈ కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ CDR అంటారు. దీని రాజధాని వచ్చేటప్పటికి కిన్షాసా అనమాట. దీని క్యాపిటల్ అనమాట కాంగో. CDR క్యాపిటల్ ఏంటి, కిన్షాసా. దీని కరెన్సీ వచ్చేటప్పటికి కాంగోలీస్ ఫ్రాంక్, కాంగోలీస్ డెమోక్రటిక్ ఫ్రాంక్ అనమాట.
దీనికి ఉన్న ఇతర పేర్లు ఏంటి అంటే డిఆర్ కాంగో అంటారు, దీన్నే కాంగో కిన్షాసా అంటారు, లేదా కాంగో అని పిలుస్తారు. సో ఇక్కడ అధికార భాష ఏంటి అని అంటే ఫ్రెంచ్ ఇది వీళ్ళ అధికార భాష అనమాట, ఫ్రెంచ్. ఇప్పుడు వీళ్ళు ఆక్రమించుకున్న నగరం పేరేంటి? బుకావు అనమాట. దీని ముందు వీళ్ళు ఆక్రమించుకున్న నగరం ఏంటి? గోమా. తీవ్రవాద సంస్థ పేరేంటి? M23. వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? రువాండా. ఇదనమాట పరిస్థితి. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ చూడండి, 17వ బ్రిక్స్ సమ్మిట్, 17th బ్రిక్స్ సమ్మిట్. ఈ బ్రిక్స్ సమ్మిట్ అనగానే బ్రిక్స్ సమ్మిట్ 17th ఈ మంత్లో జరగడం లేదు, మనకిది జూలైలో జరుగుతుంది అనమాట. జూలైలో జరుగుతుంది. అయితే ఎక్కడైతే జరగబోతుందో రియో డి జెనీరియో అనమాట, రియో డి జెనీరియో అంటాం. అది బ్రెజిల్లో ఒక సిటీ అనమాట. రియో డి జెనీరియో లేదా రియో అంటారు సింపుల్గా, రియో డి జెనీరియో అనేది ఒక సిటీ అనమాట. సో ఇక్కడ దీనికి బ్రిక్స్ యొక్క సమ్మిట్ బ్రెజిల్లో జరగబోతోంది అనమాట. నెక్స్ట్ది బ్రెజిల్లో జరగబోతోంది. ఏది? 2025 17వ సమ్మిట్ అనమాట. 2025 జూలైలో ఎక్కడ జరగబోతోంది అని అంటే బ్రెజిల్లోని రియో డి జెనీరియోలో జరగబోతోంది. సో ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ దీని గురించి చూద్దాం. 16వ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అంటే 16వ సమ్మిట్ మనకి రష్యాలోని కజాన్లో జరిగింది. కజాన్, KAZAN, కజాన్ ఇక్కడ జరిగింది అనమాట, రష్యాలో జరిగింది. 17వ సమ్మిట్ ఎక్కడ జరగబోతోంది? మనకి బ్రెజిల్లోని రియో డి జెనీరియోలో జరగబోతోంది. సో అది పాయింట్. ఇక్కడ మనకి రియో డి జెనీరియోలో జరగబోతోంది, మేము కండక్ట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం, జూలైలో జరగబోతున్న ఈ సమావేశాన్ని, ఈ సమ్మిట్ని అని బ్రెజిల్ ఏం చేసిందంటే కన్ఫర్మ్ చేసిందనమాట. అందుకని ఇది వార్తల్లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ టైంలో జరగబోతోంది? 6-7 తారీఖులు జూలై 2025లో జరగబోతోంది బ్రిక్స్ సమ్మిట్. బ్రిక్స్ అనగానే మనకి ఏమేం కంట్రీస్ ఉంటాయి ఇక్కడ? B అంటే బ్రెజిల్, R అంటే రష్యా, I అంటే ఇండియా, C అంటే చైనా, S అంటే సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలు ఉంటాయి. కానీ 2024లో అక్టోబర్లో జరిగిన 16వ సమ్మిట్, కజాన్లో జరిగిన సమ్మిట్లో ఇంకొన్ని దేశాలు దీనిలో జాయిన్ అవ్వడానికి సుముఖత చూపించాయి. ఇంకొక 5 దేశాలు అనమాట. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, ఇలాంటి దేశాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ 5 దేశాలు అనమాట. ఇథియోపియా, ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియాతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ 5 దేశాలు జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించాయి. కానీ సౌదీ అరేబియా ఒక్కటే డిలే చేసిందనమాట, మిగిలిన 4 దేశాలు జాయిన్ అయ్యాయి. మళ్ళీ రీసెంట్గా ఇండోనేషియా కూడా జాయిన్ అయిందనమాట. ఇండోనేషియా కూడా ఇంట్రెస్ట్ చూపించింది. సౌదీ అరేబియా కన్ఫర్మ్ చేసింది. సౌదీ అరేబియాతో కలిపితే 11 దేశాలు అవుతాయి. సౌదీ అరేబియా కాకుండా ఇంకా జాయిన్ అవ్వలేదు కాబట్టి 10 దేశాలే ఇప్పుడు మనకు కౌంట్ అవుతాయి. ఇవి 5 దేశాలు. వీటితో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా, ఈ 5 దేశాలు అవుతాయి. ఇక్కడ చూద్దాం వాటిని. ఇదిగోండి పాల్గొనే దేశాలు చూడండి ఒకసారి, ఇక్కడ మనకి లిస్ట్లో ఉంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇక్కడ దాకా కామనే కదా, ఇక్కడ దాకా సౌత్ ఆఫ్రికా దాకా కామనే. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవి కొత్తగా రాబోతున్నవి. కొత్తగా అంటే ఆల్రెడీ జాయిన్ అయ్యాయి. అక్టోబర్ 2024లో జాయిన్ అయిన దేశాలు ఈ 5. ఓకేనా? ఇవి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మరి సౌదీ అరేబియా పరిస్థితి ఏంటి అని అంటే సౌదీ అరేబియా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఇది కూడా జాయిన్ అయితే 11 కంట్రీలు అవుతాయి అన్నమాట. ఇది జాయిన్ అయితే 11 దేశాలు అవుతాయి. దట్ ఇస్ వన్. అడుగుతాడు వీటి మీద, దేశాలు అంతర్జాతీయ అంశం కదా, వీటి మీద అడగడానికి స్కోప్ ఉన్నది. తర్వాత మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం. ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. ఈ బ్రిటిష్ ఎంపైర్, బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసే అవార్డులో ఇది ఒక ప్రముఖమైందనమాట. ఈ అవార్డుని టాటా సన్స్ చైర్మన్, టాటా సన్స్ ఉన్నారు కదా, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్కి ఇచ్చారు.
చంద్రశేఖరన్. ఈ చంద్రశేఖరన్కి అనౌన్స్ చేశారనమాట. దీన్నే బ్రిటన్ గౌరవ నైట్హుడ్ అవార్డ్ అని అంటారు. ఇస్ అ నైట్హుడ్ అవార్డ్. నైట్హుడ్ అవార్డ్ అంటారు. ఎవరిస్తారు? బ్రిటన్ ఇస్తుందన్నమాట. బ్రిటన్ నైట్హుడ్ అవార్డ్ అన్నా, బ్రిటన్ నైట్హుడ్ అవార్డ్ అన్నా, ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అనన్నా రెండు ఒకటే, ఎలా పేరు ఇచ్చినా ఒకటే. దీన్ని ఈ చంద్రశేఖరన్కి ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎందుకు ఇచ్చారు ఈ పురస్కారాన్ని అని అంటే, బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. కింగ్ చార్లెస్, బ్రిటన్ కింగ్ ఎవరు? చార్లెస్. ఈయన చార్లెస్ నుంచి ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ఆనరరీ డిబిఈ ఆర్ కేబిఈ పురస్కారాన్ని చంద్రశేఖరన్ అందుకుంటారని చెప్పడం జరిగిందనమాట. దేనికోసం ఇస్తారు అంటే, సాంకేతికత, వినియోగము, ఆతిథ్యము, ఉక్కు, రసాయనాలు, వాహన రంగాల్లో బ్రిటన్తో బలమైన వ్యూహాత్మక సంబంధాలను మన టాటా సన్స్ కంపెనీ, ఈ కంపెనీ బ్రిటన్ తోటి మంచి సంబంధాలను ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి దాన్ని ఇది జరుపుతూ వస్తుందన్నమాట, కొనసాగిస్తూ వస్తోంది. ఇక్కడ మనం కొన్ని చూస్తే జాగ్వర్ ల్యాండ్ రోవర్ కానీ, టెట్లీ లాంటి కీలక బ్రిటిష్ బ్రాండ్ల విషయంలో మరింత గర్వపడే విధంగా ఇది ఉంది అనమాట. ఏది? జాగ్వర్ ల్యాండ్ రోవర్ ఉంది కదా, జాగ్వర్ వాడిది అదొకటి. తర్వాత టెట్లీ లాంటి బ్రాండ్లు, ఇలాంటి వాటిలో ఈ టాటా గ్రూప్ బ్రిటిష్ సంస్థలతోటి బ్రిటన్కి చాలా సపోర్టివ్గా ఉంది అనమాట. సో ఇక్కడ దీని ద్వారా ఏంటి అంటే, బ్రిటన్లో దాదాపుగా దీని ద్వారా, ఈ టైఅప్స్ ద్వారా బ్రిటన్లో 70,000 మందికి పైగా, చిన్న కంట్రీలే కదా, 70,000 మంది టాటా గ్రూప్ ఉపాధి కలిగిస్తోంది అని వివరించారు. 70,000 మందికి పైగా బ్రిటన్లో వాళ్ళకి ఉపాధి కల్పిస్తోంది. అందుకని దీనికి ఏంటి అని అంటే, ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అనే అవార్డుని అక్కడి కింగ్ కదా, అక్కడి కింగ్ మనకి చార్లెస్ ఇవ్వడం జరిగింది. ఎవరికి అని అంటే, అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరికంటే చంద్రశేఖరన్కి. టాటా సన్స్ చైర్మన్ అనమాట. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ కదా, 38వ జాతీయ క్రీడలు. కన్ఫర్మ్ క్వశ్చన్, 100% క్వశ్చన్ వచ్చే ఏరియా ఇది. ఈ జాతీయ క్రీడలు 38వ జాతీయ క్రీడలు జరిగిన ప్రతిసారి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫిబ్రవరి 15 తోటి ముగిసాయి ఇవి. ఇక్కడ దీనికి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడదాం. 1 by 1 డిస్కస్ చేస్తూ వద్దాం. హైలైట్ అయిన పాయింట్స్ని చూసుకుంటూ వద్దాం. ఎక్కడ ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది అని అంటే, ఉత్తరాఖండ్ అనమాట. ఇవి ఎక్కడ జరిగింది అని అంటే, ఉత్తరాఖండ్. దీనికి ఒక స్పెషల్గా అక్కడ ఉన్న ఒక పక్షిని, దీన్ని వీళ్ళు మోటోగా కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క ఆ నగరంలో ప్రాముఖ్యతను బట్టి అక్కడ ఉండే పక్షులు కానీ, జంతువులు కానీ ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేస్తారు అని అంటే, స్పెషల్గా అక్కడ ఆ పర్టికులర్ ప్రోగ్రామ్కి ఒక సింబాలిక్గా ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అలాగే ఇక్కడ మనం ఏమేమి అంశాలు ఉన్నాయో చూద్దాం. 1 by 1 డిస్కస్ చేస్తూ వద్దాం. మొదటిగా చూస్తే ఇక్కడ ఈ 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్లో ఆతిథ్యం ఇస్తోంది. 38వ జాతీయ క్రీడలకి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు మరియు సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు ఈ మనకి ఫోర్సెస్ ఉంటాయి కదా, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ, వీటికి సంబంధించిన సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ అనమాట. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ ఈ పర్టికులర్ టీములు పాల్గొన్నాయన్నమాట. వీళ్ళు పాల్గొన్నారు. ఇక్కడ మనం చూస్తే ఈ 38వ జాతీయ క్రీడల్లో ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ జాతీయ క్రీడల గ్రీన్ గేమ్స్, దీని థీమ్ వచ్చేటప్పటికి గ్రీన్ గేమ్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు. గ్రీన్ గేమ్స్ దీని ఇతివృత్తం అనమాట. ఈ గ్రీన్ గేమ్స్ ఎందుకు అనంటే, ఇది పతకాలు గెలుచుకున్న అథ్లెట్ల గౌరవార్థం, పతకాలు గెలుచుకున్న అథ్లెట్లు ఉంటారు కదా, వాళ్ళ గౌరవార్థం 1600 చెట్లను నాటడం జరుగుతుందనమాట. పతకాలు గెలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుతోటి 1600 దాకా చెట్లు నాటడం జరుగుతుంది. అంటే వివిధ రకాల పతకాలు, అది బంగారం అవ్వచ్చు, రజతం అవ్వచ్చు, కాంస్యం అవ్వచ్చు, ఏదైనా సరే 1600 మంది 1600 చెట్లను ఇంట్రడ్యూస్ చేయాలి, వాటిని నాటాలి అనే దృక్పథం ఉంది. కాబట్టి దీన్ని గ్రీన్ గేమ్స్ అనే ఇతివృత్తం ఇచ్చారనమాట. అది పాయింట్. తర్వాత మనం చూస్తే నెక్స్ట్ పార్ట్ కనుక చూస్తే,
ఎస్ఎస్సిబి అనేది గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ అనేది. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ చాలా ప్రాముఖ్యత ఉంది ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో. పథకాల గణాంకాలు చూద్దాం మనం ఒకసారి. పథకాలు ఎవరెవరికి ఎన్ని పథకాలు వచ్చాయి, ఏ రాష్ట్రం టాప్లో ఉంది, ఎక్కడెక్కడ నెంబర్లు ఉన్నాయనేది చూద్దాం. కన్ఫామ్గా క్వశ్చన్ వస్తుంది ఈ పర్టికులర్ పార్ట్ నుంచి, చార్ట్ నుంచి కూడా రావచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఇక్కడ చూడండి, మొదటిది ఎవరికి వచ్చిందంటే ఎస్సీసీబీకి వచ్చింది. ఈ ఎస్ఎస్సిబి కదా, సర్వీసెస్ స్పోర్ట్స్ బోర్డు కనుక్కున్నాం కదా. ఇక్కడ వీళ్ళకే హయ్యెస్ట్ వచ్చాయన్నమాట. ఇక్కడ ఎన్ని వచ్చాయంటే 68 బంగారు పథకాలు, 26 వెండి పథకాలు, 27 కంచు పథకాలు వచ్చాయి. బ్రాంజ్ 27, వెండి వచ్చినప్పటికీ 26, బంగారం 68 వచ్చాయి. హయ్యెస్ట్ ఇదే కదా. మొత్తం వచ్చింది ఎన్ని అంటే 121. ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉన్నవి. ఓకేనా. సో తర్వాత మహారాష్ట్ర సెకండ్ పొజిషన్, ఎస్ఎస్సిబి ఫస్ట్ పొజిషన్, మహారాష్ట్ర సెకండ్ పొజిషన్ అనమాట. మహారాష్ట్రకి మొత్తం వచ్చిన పథకాలు ఎక్కువ, మొత్తం పథకాలు 201 వచ్చాయి. కానీ గోల్డ్లో ఎవరికి హైయెస్ట్ వస్తే వాళ్ళు ఫస్ట్ పొజిషన్కి వస్తారు కాబట్టి ఎస్ఎస్సిబికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ ఎక్కువ హైయెస్ట్ పొజిషన్లో వెళ్ళింది. 54 గోల్డ్, 71 వెండి, 76 కంచు అనమాట. దాదాపుగా మనకి అక్కడ 80 పథకాలు ఎక్కువ వచ్చాయి. మహారాష్ట్రకి ఓవరాల్గా 80 పథకాలు ఎక్కువ వచ్చినా సెకండ్ పొజిషన్కి వచ్చింది. ఎందుకు అనంటే గోల్డ్ తక్కువ కాబట్టి. తర్వాత హర్యానా థర్డ్ పొజిషన్లో ఉంది మనకి. 48 గోల్డ్, 47 వెండి, 58 కంచుతోటి మొత్తం 153 అనమాట, 153. మరి మన రాష్ట్రం పరిస్థితి ఏంటి అంటే థర్డ్ పొజిషన్లో హర్యానా ఉంది, ఫోర్త్ పొజిషన్లో మధ్యప్రదేశ్, ఫిఫ్త్ పొజిషన్లో కర్ణాటక ఉంది. ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటికి 18వ స్థానంలో ఉంది. 18th పొజిషన్ గుర్తుంచుకోండి, 18వ స్థానం. మనకు వచ్చిన పథకాలు ఎన్ని? 14 పథకాలు. 18వ స్థానం, పథకాలు 18. ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉంటుంది. పథకాల్లో గోల్డ్ ఎన్ని? గోల్డ్ 7, దానిలో సగం అనమాట, సగం గోల్డ్. 1 మాత్రం వెండి, 1 6 వచ్చినప్పటికీ కంచు, 6 కంచు. మొత్తం ఎన్ని? 14 అనమాట. ఆంధ్రప్రదేశ్ 18వ స్థానం, 14 పథకాలు. 14లో ఎన్ని బంగారం? 7 బంగారు పథకాలు. తర్వాత తెలంగాణకు వచ్చినప్పటికి తెలంగాణ 26వ స్థానంలో ఉంది. తెలంగాణ 26వ స్థానంలో ఉంది. ఎన్ని బంగారు పథకాలు అంటే 3 బంగారు పథకాలు, 26వ స్థానం. కానీ ఎన్ని పథకాలు వచ్చాయి? 18 పథకాలు వచ్చాయి. రావడం 18 పథకాలు వచ్చాయి, కానీ బంగారంలో తక్కువ కాబట్టి, బంగారు పథకాలు తక్కువ కాబట్టి 26వ స్థానానికి వెళ్ళింది. 3 బంగారు పథకాలు, 3 రజిత పథకాలు, వెండి పథకాలు, 12 కాంస్య పథకాలు. ఇది అనమాట. నెక్స్ట్ కంచు పథకాలు ఎన్ని? 12, వెండి పథకాలు 3, బంగారు 3 అనమాట. ఏది? తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటికి 18వ స్థానంలో ఉంది. 14 పథకాలు కాదు పథకాలు. వాటిలో 7 వచ్చేటప్పటికి బంగారు పథకాలు. 7 బంగారు, 1 వెండి, 6 కంచు. దట్స్ అ పాయింట్. ఇంకేమైనా ఎడిషనల్ పాయింట్స్ మనం చూడాలి ఇక్కడ అంటే చూడాలి. ఇదిగోండి, ఇది ఒక స్పెషల్ టర్న్. ఇదేంటో చూద్దాం. ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. యోగా కనిపిస్తోంది, మల్లకంబ కనిపిస్తోంది. యోగా, మల్లకంబ, ఇలా మనకి ఒక 4 స్పోర్ట్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. ఇవి 4 స్పోర్ట్స్ అనమాట. ఇవేంటి అని అంటే వీటి పరిస్థితి ఏంటి అని అంటే జాతీయ క్రీడలు 2025లో మనం సంబంధించిన పాయింట్స్ కనుక కొన్ని చూస్తే ఒలింపిక్ తరహాలో, ఒలింపిక్స్ ఎట్లా అయితే జరుగుతాయో అదే తరహాలో బహుళ క్రీడలు ఉంటాయి. అంటే డిఫరెంట్ జోనార్స్కి సంబంధించిన డిఫరెంట్ ఫీల్డ్స్కి సంబంధించిన క్రీడలు ఉంటాయి ఇక్కడ. అది పాయింట్. సో ఇక్కడ భారత జాతీయ క్రీడలు అనేది ఒలింపిక్ తరహా బహుళ క్రీడా కార్యక్రమం. ఇక్కడ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి అథ్లెట్లు పథకాల కోసం పోటీ పడతారు. తెలిసిన విషయమే, అది సింపులే. కానీ ప్రత్యేకత ఉంటేనే కదా మనం పాయింట్ చెప్పుకుంటాం. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటో చూడండి. ఈ జాతీయ క్రీడల్లో పోటీ కార్యక్రమాల కోసం 32 క్రీడా విభాగాలు ఉన్నాయి. 32 క్రీడా విభాగాలు ఉన్నాయి. ఈసారి ఒక 4 కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. వాటితోటి మొత్తం 36 అయ్యాయి. అదనంగా జాయిన్ చేసినవి ఈ 4 ఏంటి అని అంటే 4 ప్రదర్శన క్రీడలు. ఇవి ఆడేవి కాదు, ప్రదర్శించేవి అనమాట. జనరల్గా ఈ 32 ఆడే క్రీడలు, ఈ 4 ప్రదర్శించే క్రీడలు. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నామని ఒక టీం ప్రదర్శిస్తాయన్నమాట. వీటి
కలరిపయ పట్టు. ఇది కలరిపయ పట్టు అన్నమాట. కలరిపయ పట్టు ఇది కేరళకు సంబంధించిన సాంప్రదాయ క్రీడ అన్నమాట. దాని తర్వాత యోగా ఒకటి, యోగాసనాలు. తర్వాత మల్లకంబ, దీన్ని మల్లకంబ అంటారు. మల్లకంబ అంటే ఏంటి అంటే ఒక పోల్ లాంటి దాని మీద బాడీని స్ట్రెచ్ చేస్తారనమాట, మల్లకంబ అంటాం. తర్వాత రాఫ్టింగ్, ఇదిగోండి ఇది రాఫ్టింగ్, వాటర్లో రాఫ్టింగ్ చేస్తారు కదా, ఇది మనం గమనించుంటాం. దీన్ని మల్లకంబ అంటాం. ఇది యోగా, ఇది కలరిపయ పట్టు అంటారు. ఇది క్రీడ అనమాట. ఇవి ప్రదర్శనకు సంబంధించినవి 4. మొత్తం ఎన్ని? 36. తర్వాత మనం కనుక చూస్తే దీనికి థీమ్ ఉంది. థీమ్ మరియు ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఈ థీమ్ కనుక మనం ఒకసారి చూస్తే ఈ ఆటల చిహ్నం ఏంటి అంటే మౌలి అనమాట. ఈ మౌలి అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా బర్డ్, ఇది మౌలి. ఈ ఉత్తరాఖండ్లో ఓ ప్రముఖమైన బర్డ్ అనమాట. మనకి ఇక్కడ కోడి ఎలాగో అలాంటిది అనమాట. ఉత్తరాఖండ్ యొక్క రాష్ట్ర పక్షి కూడా ఇది. ఉత్తరాఖండ్ యొక్క రాష్ట్ర పక్షి ఏంటి అని అడుగుతాడు మౌలి. ఎందుకు అడుగుతాడు? క్రీడల 38వ జాతీయ క్రీడలు అక్కడ జరిగాయి కాబట్టి. సో ఇక్కడ ఇది అనమాట కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకి ఉత్తరాఖండ్ యొక్క రాష్ట్ర పక్షి, దాన్ని పోలే విధంగా వీళ్ళు ఇది తయారు చేశారనమాట. దాన్ని పోలిన విధంగా సహజ సౌందర్యాన్ని మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఉత్తరాఖండ్ యొక్క సహజ సౌందర్యము తర్వాత సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే పక్షి కాబట్టి దీని మోడల్లో ఇదిగోండి ఇలాంటి సేమ్ ఇదే మోడల్ అనమాట. వీళ్ళు మోడల్ తయారు చేశారు. ఆటల ట్యాగ్ లైన్ ఏంటి అంటే ఆటలకు సంబంధించిన ట్యాగ్ లైన్ వీళ్ళు ఇచ్చింది ఏంటి అని అంటే సంకల్ప్ సే శిఖర్ థక్. శిఖరము అంటే ఏంటి అని అంటే హయ్యెస్ట్ పొజిషన్. శిఖరము అంటాం కదా, టెంపుల్స్లో వాటిలో శిఖరం అంటాం కదా, లేకపోతే ఒక పెద్ద మౌంటైన్ ఉందనుకో పర్వత శిఖరం అంటాం కదా. శిఖరం అంటే ఎపెక్స్ అనమాట, టాప్ పొజిషన్ అని. సంకల్పంతో శిఖరాలను అధిరోహించవచ్చు, టాప్ పొజిషన్కి వెళ్ళొచ్చు అనేది వీళ్ళ ట్యాగ్ లైన్ అనమాట. సో దీన్ని అత్యున్నత స్థాయికి స్పష్టత నుంచి అత్యున్నత స్థాయికి అనే కాన్సెప్ట్ తోటి వీళ్ళు ఇవ్వడం జరిగింది. థీమ్ గ్రీన్ గురించి మాట్లాడాం మనం అక్కడ, గ్రీన్ గేమ్స్ అని. ఇది ట్యాగ్ లైన్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నా ఉందా దీనికి సంబంధించిన మనం డిస్కస్ చేయాల్సింది అని అంటే ఉంది. మరి నెక్స్ట్ జరగబోయే ఈవెంట్ ఎక్కడ జరగబోతోంది? ఎవ్రీ ఇయర్ జరుగుతాయి ఈ నేషనల్ గేమ్స్. ఈ జాతీయ క్రీడలు అనేవి ఎవ్రీ ఇయర్ జరిగేవి. మరి నెక్స్ట్ ఎక్కడ జరగబోతున్నాయి అని అంటే 2026లో జరగబోయేది 39వ జాతీయ క్రీడలు. 39 కదా. ఈ 39వ జాతీయ క్రీడలు 38 ఎక్కడ జరిగింది? ఉత్తరాఖండ్లో జరిగింది. 39 ఎక్కడ జరగబోతోంది అని అంటే మనకి మేఘాలయలో జరగబోతోంది. మేఘాలయ, నార్త్ ఈస్టర్న్ స్టేట్ మేఘాలయలో జరగబోతోంది. దట్ ఇస్ ద వన్. తర్వాత నెక్స్ట్ 2023లో ఎక్కడ జరిగింది అంటే 2024లో జరగలేదు, 2023లో జరిగింది అనమాట. 2023లో మనకి 37వ జాతీయ క్రీడలు జరిగిన నగరం ఏది అని అంటే ఇది చూడగానే మనకు గుర్తొచ్చి ఉండాలి. దట్ ఈస్ గోవాలో జరిగాయి అనమాట. గోవాలో జరిగింది. ఎన్నోది? 37వది. 37 గోవా, 38 ఉత్తరాఖండ్, 39 2026లో ఎక్కడ జరగబోతోంది అంటే మేఘాలయ. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. సో ఇవి మనకి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం, ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.